హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ను అయితే అందించింది. పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అనేది కూడా మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇక లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవాలని, ఆ లిస్టు ఆధారంగానే మొదటగా జిల్లాల వారీగా నిధులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది. 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మీకు తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అనేది కూడా ఇప్పటి నుంచినే కాదు 2019 నుంచి రైతులకు అందజేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బులు అనేది కూడా ఏటా 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి రైతుల ఖాతాలలో. ఖచ్చితంగా ఈ డబ్బులు పొందడానికి ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలి. భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేయించుకోవాలి. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది కూడా పోర్టల్లోకి వెళ్ళి పోర్టల్లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబరే కంపల్సరీ ఉండాలి. అప్డేట్ అనేది చేసుకోండి, లేదా లింక్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.